ప్రియ ప్రభా మీ కొందలైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన్ని మిమ్మల్ని స్తుతించుటకును ఆరాధించుటకును గుణపరచుటకును మీరు మాకు అనుగ్రహించినటువంటి మంచి అవకాశాన్ని బట్టి వందనాలైనా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు అప్పగించిన పనులైన నమ్మకం చేయటకు మీ సహాయం నేర్చుంది. ఈ దినాన్ని ప్రభా మీ పరిచయ విషయంలో ఎన్ని గ్రామాలనైనా మరి తిరిగే అవకాశం మాకు ఇస్తుంటున్నారు. అది మీరు ఎరుగున్న దేవుని స్తోత్రం. అడ్డులు వాటిగా కలిగించండి, ప్రతి విషయంలో సహాయం తెచ్చింది. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందినాను. యేసు క్రీస్తును ప్రార్థించబడుతుంటున్నాం తండ్రి. క్రైస్తవముఖ మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. క్రైస్తవముఖ మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. ధరల తల్లి దానముసగును, తన రక్తము ప్రతి జననములో. ధరల తల్లి దానముసగును, తన రక్తము ప్రతి జననములో. అందరికీ జీవమొసగెను, కలువరిలో యేసు రక్తము. అందరికీ జీవమొసగెను, కలువరిలో యేసు రక్తము, కలువరిలో యేసు రక్తము. క్రైస్తవముఖ మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, క్రీస్తునందు. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో, అలాగే ఈ యొక్క గ్రామ పెద్దలకు, ఈ యొక్క ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబానికి, అన్నలకు, చెల్లెలకు మా యొక్క సువార్త బృందం తరపున వందనాలు చెల్లిస్తున్నామండి. ప్రియులారా, మీరు ఒక విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని మేము ఆశపడుతున్నామండి. ఈయన మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి అందరినీ తనున్న రాజ్యంలో తీసుకువెళ్ళాలనే ఉద్దేశం చేత ఎక్కడ కూడా స్వార్థం చూపించకుండా ప్రేమతోనే అందరినీ పలకరిస్తూ, కష్టాలను భరిస్తూ, దుఃఖాలను భరిస్తూ, నా ప్రజలు వారు పాడైపోకూడదని ఉద్దేశం చేత యేసుక్రీస్తు మరి మానవుల ఎడల ఆయన ప్రేమ చూపించారండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తుంటాం. మనం ఎదుర్కొంటా కరెంటు వైర్లు కింద పడిపోతే, అయ్యా ఇక్కడ ప్రమాదం ఉంది, జాగ్రత్తగా మీరు అక్కడికి వెళ్ళకండి అని చెప్తూ ఉంటాం. అంతేకాకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మలుపు ఉందంటే అక్కడ మనకు ఒక బోర్డు కనబడుతుంది. ఏంటి తెలుసా, ఇక్కడ ప్రమాదకరమైన మలుపు ఉంది, జాగ్రత్తగా మీరు స్లోగా వెళ్ళండి అని చెప్తారు. ఎందుకంటే అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని బయలుదేరుతాం. కాబట్టి ఈరోజు మానవులుగా ఉంటున్న మనం అందరూ కూడా దేవుడు మనకి ఒక ప్రత్యేకత ఇచ్చాడంటాడు. ఏంటంటే ప్రతీది పరిశీలిస్తాను. మనము ఒక్కసారి మనం యేసుక్రీస్తుని కూడా పరిశీలన చేయవలసిందిగా మనం చేస్తున్నానండి. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తన స్వార్థం చూసుకోకుండా అందరి కోసం కష్టపడ్డాడండి. అందుకే మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21 వచనం ఉంది, ప్రజలు తమ పాపములను విడిపించడానికి రక్షకుడిగా పుట్టాడని యేసుక్రీస్తు ఆ యొక్క మాటలు మనకి చెలవిస్తున్నాయండి. అందుకే మనం అంటున్నాం, ఏంటి యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి, యేసుక్రీస్తు నమ్ముకుంటే మాకు వచ్చే లాభకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అని మీరు అడగవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన మీకు అప్పులు తీస్తాడు, కొత్త బట్టలు ఇస్తాడు, కొత్త ఇల్లు ఇస్తాడు, లేకపోతే బళ్ళు ఇస్తాడు,
భవనాలు ఇస్తాడని నేను చెప్పను, కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటే ప్రత్యేకమైన ఒకటి ఉందండి. అది ఏడు తెలుసా? పరలోకం ఇస్తాడండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే యథార్థ హృదయముతో లేక పరిపూర్ణమైన మనసుతో దేవుని అంగీకరిస్తారో వారు ఎలాంటి వారిని నా దేవుడు ఖచ్చితంగా వారిని ప్రేమించి తన ఉన్నతమైన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడే దేవుడు. అందుకే యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తున్న మాట, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు యథార్థతను కాపాడుకుంటూ అంటున్నాడు. అందుకే యోహాను సువార్త 20 అధ్యాయంలో అక్కడ 15-21 వచ్చిలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ, నేను ఏ మాటలు మాట్లాడని మీరు నన్ను కొట్టారని అంటాడు యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమంటే, నేను పగలు కూడా సువార్త చేస్తున్నాను, అనేక దిక్కులు అనేది ఎవరి మాట చెప్తున్నాను కదా, అప్పుడు మీరు నన్ను బంధించాలి కదా, ఎందుకు ఇంత అర్ధరాత్రి సమయంలో నన్ను మీరు బంధించారు? నేను ఏ కాని మాట మాట్లాడానని మీరు నన్ను ఇలా కొట్టారు? ఏ విషయం గురించి మిమ్మల్ని ఏమైనా గాయపరిచానా? మిమ్మల్ని ఏమైనా నేను అన్నానా? మీ గురించి ఏమైనా చెడుగా మాట్లాడినా? మీ గురించి మంచిగా కదా చెప్పాను, ఎప్పుడు కూడా మీ గురించి తప్పుగా నేను మాట్లాడలేదు కదా, ఎందుకు మీరు నన్ను కొట్టారంటే అక్కడ అన్యాయంగా యేసుక్రీస్తు కొట్టినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదండి. అందుకే ఆయన అన్నట్టే బాధలు తను దిగమింగుకున్నాడండి, కష్టాలు తను భరించాడండి. ఎందుకో తెలుసా? మనల్ని అందరినీ రక్షించడానికి. అంతే తప్ప కానీ మీరంటే ద్వేషం కాదండి. మనం అంటే చాలా ప్రేమ అండి. మనం అంటే ఎంత ప్రేమ తెలుసా? నీ కోసం నా కోసం ప్రాణ పెట్టడానికి కూడా ఆయన వెనకాలేదు. ఎందుకంటే చూడండి, మనకి ఇష్టమైన కుమారుడు కోసం వాడికి 3 పూటలు అన్న పెట్టడానికి తండ్రి చాలా కష్టపడతాడు, తల్లి చాలా కష్టపడుతుంది. పెద్దలుగా మరి ఇంట్లో ఉన్న పెద్దలుగా కుటుంబ సభ్యులుగా రక్త సంబంధం చాలా బాధలు పడతారు. ఎందుకంటే నా పిల్లలను మంచి పొజిషన్లు పెట్టాలని. అలాగే ఒక పిల్లగా అలాగే ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా నీవెంత తడలెడుతున్నావో అంతకంటే ఎక్కువ ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరి కోసం మరణించాడండి. ఎందుకంటే నువ్వు పాతాళంలో పోకుండా ఉండాలని, రక్షణ పొందుకోవాలని, నిత్య రాజ్యంలో నువ్వు ఉండాలని దేవునికి ఎంతో ఇష్టమండి. ఎందుకంటే ఎవ్వరూ, అందుకే మనం అంటాం, మీరు నా గురించి చెప్పలేదండి, యేసుక్రీస్తు గురించి చెప్పుంటే నేను కరపత్రాలు ఇచ్చుకున్నప్పుడు నేను చదవలేకపోయానండి, ఒకవేళ ఆ రోజు ఎవరైనా వచ్చి చెప్పుంటే నేను మారుతానని అంటారని ఉద్దేశం చేత దేవుడు ఈరోజు అనేక గ్రామాల నుండి అనేక పట్టణాల నుండి కొంతమంది సువార్త బృందం ఇక్కడికి వచ్చి మీ ఎదుట కరపత్రికలు ఇస్తున్నారు. అది మీరు చదవండి. ఇంకా దేవుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వారి గురించి మీరు ఆలోచించవలసిందిగా మనం చూస్తూ, అతి ప్రాముఖ్యంగా యేసే దేవుని కుమారుడు, యేసే లోకరక్షకుడు, మానవులందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తుని మీద మీరు విశ్వసించి నిత్యరాజ్యానికి మీరు వారసులు అవ్వాలని సెలవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. సుధా గారు ప్రార్థన చేస్తారండి, దయచేసి ప్రార్థనలోకి పోద్దు. ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, జీవం గల మా తండ్రి, ఈ యొక్క సమయంలో మీ పిల్లలుగా మమ్మల్ని ఏర్పరచుకుని మీ సువార్త తండ్రి నాయన మా పైన పెట్టి మీ నామాన్ని ప్రకటించడానికి తండ్రి నాయన చెప్పడానికి ఈ విధంగా మమ్మల్ని ఈ యొక్క ప్రాంతానికి చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన సహోదరుడు ఏ మాటలైతే చెప్పాడో తండ్రి, ఈ గ్రామంలోనూ ఈ గృహాల్లోనూ తండ్రి నాయన ఎంతమంది అయితే ఈ మైక్ ద్వారా విన్నారో తండ్రి, వారికి మీ ఆకర్షణతో తండ్రి వారిని రక్షించమని బ్రతిమాలుతూ, అలాగనే తండ్రి ఇంకా మేము ప్రయాణమై వెళ్తుండగా మా ప్రయాణంలో మీరే తోడు నడిపించమని మిమ్మల్ని బ్రతిమాలు అడుగుతూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ మాటలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. గ్రామ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నామండి, శుభాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మీ అందరం ఇలా కరపత్రాలు పట్టుకుని లేదా బైబిల్స్ పట్టుకుని లేదా మైక్ పట్టుకుని మీ మధ్య రావడానికి గల కారణం ఏంటంటే అండి, మీకు సువార్త ప్రకటించాలని. సువార్త అనగా ఏంటంటే మంచి వార్త. ఈ మంచి వార్తను మీతో కూడా పంచుకోవాలని మేము తెలియజేయడానికి ఈ రోజున మేమందరం ఇలా కలిసి రావడం జరిగిందండి. ఈ రోజున మన జీవితాలలో శాంతి ఉంటుందా? సుఖమైన జీవితం ఉంటుందా? ప్రతి కుటుంబంలోని ఏదో ఒక సమస్య, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య ఇబ్బందులు కావచ్చు, ఏమండి ఇలా చాలా విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్క ఇంట్లోనూ ఒక్కొక్క సమస్య. అయితే ఇలా ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తే, సాధారణంగా మనం ఈ చుట్టుపక్కలంతా చూస్తే, మన ఊరు చుట్టుపక్కలంతా చూసినా ఎక్కడ చూసినా వరి పంట కనబడుతుంది. ఏమండి మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఎక్కువగా వరి వేస్తుంటారు. అయితే సాధారణంగా రైతు ఇప్పుడు మనం చూస్తున్న ఈ పంట ఎలా రావాలి అంటే
స్టార్టింగ్లో దుక్కు దున్ని సాగు చేయాలి. ఆ సాగు చేయాలంటే దుక్కు దున్నిన తర్వాత శుభ్రం చేసి రైతు ఏం చేస్తాడు, విత్తనాలు చల్లుతాడు. ఆ విత్తనాలు కూడా మంచి ఎరువుల షాప్ దగ్గరికి వెళ్ళి ఏ విత్తనం అయితే పంట దిగుబడి వస్తుంది అని ఎంచుకొని మంచి విత్తనాలని తెచ్చి చల్లుతాడండి ఇక్కడ తను సాగు చేసిన భూమిలో. అయితే రైతు చల్లినప్పుడు ఏమండి అన్ని విత్తనాలు తాను దుక్కు దున్ని శుభ్రం చేసిన నేలలో పడవు. ఏమండి ఎక్కడెక్కడ పడతాయి? కొన్ని విత్తినప్పుడు ఆ విత్తనాలు చల్లినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడుతుంటాయండి. ఏమండి కొన్ని ఏమండి రాతి నేలల్లో పడుతుంటాయి. ఏమండి కొన్ని గచ్చ పొదల్లోనూ ముళ్ళల్లోనూ పడుతుంటాయి. కొన్ని మాత్రమే ఏమండి మంచి నేలలు పడుతుంటాయి. అవునా? రైతులైతే మీకు అందరికీ బాగా తెలుసు. ఏమండి అయితే ఈ దారి పక్కన పడుతున్నాయి ఏమండి, ముళ్ళ పొదల్లో పడుతున్నాయి, గచ్చ పొదల్లో, అలాగే విధంగా రాతి నేలలు పడుతున్నాయి. ఇవన్నీ ఏంటండి ఆలోచిస్తే? ఇదే దేవుడు ఉదాహరణగా చెప్తున్నాడు మనందరికీ. మంచి నేలను పడింది మంచి హృదయం. దేవుడు ఈ భూమి మీద ప్రతి మనిషిని ఏమండి యథార్థవంతుడుగాను నీతిమంతుడుగాను ఏమండి పుట్టించాడు. అర్థమవుతుందా మీకు? రైతు ఎలాగైతే మంచి ఎరువుల షాపు నుంచి విత్తనాలు అయితే కొందించాడు, విత్తనాలన్నీ మంచివేనండి. అర్థమవుతుందా మీకు? అదేవిధంగా విత్తనాలు అన్నీ మంచివే, కానీ పడిన నేల దానిని ఫలింపు చేయను, అది మొలకెత్తనివ్వట్లేదు. అదేవిధంగా భూమి మీద పుట్టించిన ప్రతి మనిషి దేవుడే పుట్టించాడు. ఆ దేవుడు మంచిగా పుట్టించాడు. అయితే మనం బ్రతుకుతున్న దైనందిన జీవితంలో మనం చేసుకున్న పనులను బట్టి, మనం నడిచిన నడవడికను బట్టి, మనం కొలిచిన ప్రమాణాన్ని బట్టి మన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యాలు ఇవన్నీ వస్తున్నాయండి. ఏమండి మంచి నేల పడిన విత్తనం ఏమవుతుంది? కొంతకాలానికి మన కంటితో చూస్తున్నాగా ఎలా ఉంది? మంచి ఏపుగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తుంది. ఏమండి పొలాల గట్ల మీద పడినవి, ముళ్ళ పొదల్లో పడినవి, లేదా రాతి నేల మీద పడినవి ఏమవుతున్నాయి? ఏమండి ఈ దైనందిన జీవితంలో మనకున్న కష్టాలు ఎలాగైతే వస్తున్నాయో, ఇబ్బందులు ఎలాగైతే వస్తున్నాయో, ఏమండి ఇరుకులు ఎలా వస్తున్నాయో, అదేవిధంగా వాటికి కూడా ఇబ్బందులు కలిగి ఆ విత్తనం మొలకెత్తదు, పక్కన పడింది. ఏమండి ఈ భూమి మీద ప్రతి మనిషిని దేవుడు యథార్థవంతుడిగా సృష్టిస్తే ఏమండి మంచి రైతు ఏమండి మంచి నేలలు పడే విత్తనాన్ని సాగు అయితే చేస్తాడో, అదేవిధంగా మంచి మాటలు విన్న హృదయం, ఆ హృదయాన్ని దేవుని వైపు తిప్పితే ఏమండి మనం కూడా మంచి పొలంలో మంచి పంటగా తయారవుతాం. అదేవిధంగా ఆ మంచి పంటే ఈ భూమి. ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి దేవుడు అంటే రైతు విసిరిన విత్తనాలు మంచి నేల మీద పడే విధంగా మన హృదయాలు మంచి మాటలు ఆలకిస్తాయి. అంటే సువార్తను ఆలకిస్తాయి. అంటే సువార్త యేసుక్రీస్తు గురించిన మాట అయితే అది మన హృదయంలో ఫలిస్తే మనం కూడా ఒక రోజు ఫలిస్తామండి. ఈ రోజున మన పొలాల్లో ఎలాగైతే పంట ఫలిస్తుందో, మంచి దిగుబడితో ఎలా అయితే వస్తుందో, అదేవిధంగా ఒక రోజున కూడా మనం కూడా మంచి ఫలాలతో దేవుని దగ్గరికి వెళ్తామండి. కాబట్టి ఈ మాటలు యేసుక్రీస్తు వారి గురించిన మాటలు ఒక జాతికో ఒక కులానికో సంబంధించినవి కావండి, ఒక మతానికో సంబంధించినవి కాదు. మనం ఒక సెంటర్లో నిలబడి ఎవరినైనా అడ్రస్ అడిగినప్పుడు పిఠాపురం ఎలాగ వెళ్ళొచ్చు అంటే ఇలాగా వెళ్ళొచ్చు, అయితే ఇలా అయితే రోడ్డు బాగుంటుంది, ఇలా అయితే గొతుకుల రోడ్డు అండి అన్నప్పుడు దాన్ని ఏమంటారు? మతం అనం, దాన్ని ఏమంటాం? మార్గం అంటాం. అదేవిధంగా మనం వెళ్ళాల్సిన మార్గాన్ని మనమే ఎంచుకోవాలండి. అది మంచి నేల మీద పడే విత్తనం లాగా మన హృదయాన్ని మంచి మాట వైపు తిప్పితే, మనం అందరం నీతిగా నడిస్తే, మనం అందరం ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడ ఉన్న లోకానికి అంటే మంచి పంటగా మంచి అభివృద్ధి చెంది ఏమండి అలాగే మంచి మనిషిగా మనం అంతా బతికితే దేవుడున్న లోకానికి వెళ్తాం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ మంచి మాటలు యేసుక్రీస్తు వారి గురించిన మాటలు ఏంటంటే, ఆయన మన నిమిత్తం ఏమండి సిలువలో
ప్రాణాలు అర్పించి సమాధి చేయబడి తిరిగి మన కోసమే తిరిగి లేచాడు. కాబట్టి మంచి నేల మీద పడే విత్తనం ఎలాగైతే తను భూమిలో చచ్చిపోయి ఎలా బ్రతుకుతుందో, అదేవిధంగా మనము మన పాత జీవితాల్లో, మన రోత జీవితాల్లో, మన చెడు జీవితాల నుంచి బయటపడితే యేసుక్రీస్తు వారి మాటను బట్టి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి మనం ఎలాగైతే ఆయన హృదయాన్ని ఎంచుకుంటామో, ఆయన మాటలను ఎంచుకుంటాం, ఆయన మార్గాన్ని ఎంచుకుంటామో, మనం అందరం ఖచ్చితంగా ఒక రోజున యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళు మంచి నేల మీద విత్తనం వలె మనందరూ ఈ చెప్పే మాటలను బట్టి, ఈ బైబిల్లో మాటలను బట్టి దేవుని వైపు తిరగాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నానండి. మన మధ్యలో ఉన్నట్టు మరియ గారు ప్రార్థన చేస్తారండి. దయచేసి రావాలి. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రాలు దేవా, వందనాలు ప్రభువ. గొప్పవాడ మహారాజా, నీకు స్తోత్రములు తండ్రి, రాజులకు రాజు దేవా, యేసయ్య లోకాన్ని సృష్టించిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువ. ఇదిగోన తవ ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. ఇదిగోన ప్రభు, ఈ గ్రామానికి దేవా నా తండ్రి మేము వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా, ఎవరు ఏ సమస్యలో ఉన్నారో తండ్రి యేసయ్య మీరు సహాయం దయచే దేవానికి స్తోత్రాలు ప్రభువ. నా తండ్రి నా ప్రభు, అపవాది బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి దేవానికి స్తోత్రాలు దేవా. అప్పులలో ఉన్నవారిని విడిపించండి దేవానికి స్తోత్రాలు దేవ. మీరు సహాయం చేయండి దేవా. నీ రక్షణ వార్త ప్రభు మేము చెప్పాలని దేవా, నా తండ్రి గ్రామానికి వచ్చాం దేవా, మీరు మాకు తోడై ఉండండి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. యేసయ్య ప్రతి ఒక్క ఆత్మను మీరు రక్షించండి దేవా. నీ పరలోక రాజ్యానికి ప్రభు మార్గాన్ని ఏర్పాటు చేయండి యేసయ్య, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న నా తండ్రి యవన బిడ్డలను మీరు రక్షించండి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభువా. లోకం నుంచి పాపం నుంచి దేవా యవనస్తులను మీరు వేరుపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. యవన బిడ్డలను బట్టి మరి తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖపడుచున్నారు యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు మీరు రక్షించండి దేవా, మీరు సహాయం దాయిచ్చండి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య నశించిపోతున్న వారికి యేసయ్య నిన్ను గూర్చిన వార్త ప్రభువా వెరితనముగా ఉన్నది దేవా యేసయ్య ప్రభువా. రక్షించబడుతున్న వారికైతే ప్రభువా దేవుని శక్తి అయినది తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మీరే కృప చూపించండి అయ్యా, మీరు దయ చూపించండి దేవా. ఈ గ్రామంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. వింటున్న వారందరికీ ప్రభువా ప్రేరేపణ దయచేయండి దేవా. మూయబడిన ప్రతి హృదయాన్ని మీరు తెరవండి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభువా. సాతాను బంధకాలలో ఉన్నవారిని విడిపించండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మాటలు వినకుండా చేస్తున్న ప్రభు అపవాది దూతలను ప్రభువా పారదోలండి యేసయ్య, తరిమి కొట్టండి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభువా. సాతాను శక్తులను పాదాల కింద వేసి తొక్కే శక్తిని గొప్ప ధైర్యాన్ని మాకు దయచేయండి దేవునికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా ప్రభు, మేము ఇంకా ముందుకు సాగిపోవచ్చుండగా ప్రభు, ఎటువంటి అడ్డులు ఆటంకాలు మాకు రాకుండా ప్రభువా మాకంటే ముందుగా మీరు ఉండండి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభువా. మా సువార్త టీంకు ప్రభు నీ సన్నిధిని తోడుగా ఉంచండి దేవునికి స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆదరించమని ప్రభు, ప్రతి ఒక్కరిని ప్రభు నీ శక్తిని బలంతో నీ ధైర్యంతో నింపండి దేవా. నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి యేసయ్య, నీకు స్తోత్రాలు. ఈ గ్రామంలో ప్రభు నా తండ్రి ఇదిగో ప్రభు మేము ప్రార్థించి నీ వాక్యం చెప్పి దేవా మరి నీ పాటలు పడి మేము వెళ్తున్నాం యేసయ్య ప్రభువా. ఇక్కడ మీరు గొప్ప కార్యాలు చేయండి దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. నశించిపోయిన వారు అనేక మంది ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్య. వారందరినీ మీరు దర్శించండి దేవా, నీ రక్షణలోకి నడిపించండి ప్రభువా. చనిపోయిన తర్వాత ప్రభువా మా శరీరం కుళ్ళిపోతుంది కానీ దేవా మా ఆత్మ మరి ఎక్కడికి వెళ్తుందని ప్రభు ఆలోచన నా తండ్రి. వింటున్న వారందరికీ మీరు దయచేయండి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభువా. మేము బ్రతికి ఉండగా నా ప్రభు ఈ మనుషులకు భయపడేవారుగా కాకుండా ప్రభు మేము చనిపోయిన తర్వాత మరి మా ఆత్మలు ఎక్కడికి వెళ్తాయని ప్రభు ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను దేవా. మీరే సహాయం దయచేయమని మేలు చేయమని ప్రభువా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి గారు. నందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము. ఒక జన్మకు రెండు చావులు, ఇరు జన్మలకొక్క మరణమే. ఒక జన్మకు రెండు చావులు, ఇరు జన్మలకొక్క మరణమే. సిలువ ఎందె
యేసు అందరి కొరకు. క్రైస్తవముక మతము కాదిది, యేసునందు తిరిగి జన్మము, యేసునందు తిరిగి జన్మము, క్రీస్తునందు తిరిగి జన్మము. భువికి మూలమీ శరీరము, దివిని చేరాత్మ మూలము. భువికి మూలమీ శరీరము, దివిని చేరాత్మ మూలము. మతము మార్గ జ్ఞానము వీడి, మరణ విజయుడేసు చేరుమా. నర్సింగ్పూర్ గ్రామస్తులందరకు సువార్త టీం తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మీరు బాగోవాలి, మీ గ్రామం బాగోవాలి, మీరందరూ ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి ప్రియులారా, ఎందుకు ఈ గ్రామానికి రావడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీద సర్వ మానవులందరినీ ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడని వాక్యం చెలవిస్తూ ఉంది. ఎందుకు ఆయన ప్రాణాన్ని ఇవ్వాలనే ఆలోచన మనకు వచ్చినప్పుడు బైబిల్ చెలవిస్తూ ఉంది, భూమి మీద ఎవ్వరూ పరిశుద్ధంగా లేరట, అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా పాపముతో మనము చచ్చిపోయామని పవిత్రమైన తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడి పాపాన్ని కడగడానికి యేసుక్రీస్తు మనలందరినీ ప్రేమించి తన రక్తంతో మనలందరినీ కడగడానికి, మనకు అంటుకున్న పాపాన్ని ఆయన తన రక్తం ద్వారా తీయడానికి యేసుక్రీస్తు మనలందరినీ ప్రేమించి ఆయన ప్రాణత్యాగం చేశాడు. కడగబడిన మనము ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి 3వ దినాన మనకి కూడా అదే పునరుద్ధానం ఉందని తెలియజేస్తూ, ఎవరైతే క్రీస్తునందుండి విశ్వసించి మరి నమ్మి బాప్తిస్ము పొందుతారో వారికి నిత్య జీవం ఉందని, ఆ నిత్య జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానని, ఆయనే మార్గం సత్యం జీవమని ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు. కాబట్టి మనందరినీ ప్రేమిస్తూ ఆయన స్వర్గానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ మాటల ద్వారా విని గ్రహించి ఆలోచించి పాపములో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు బలయ్యాడు. కాబట్టి మనం విశ్వసించి నమ్మి విశ్వసించడానికి ఇదిగో ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకప్పుడు ఇలాంటి ఆలోచన కలిగి పాపపు బ్రతుకులు ఉండేవారమే. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మా పాపాలు కొట్టబడ్డాయి. మేము నిత్యత్వానికి అనగా స్వర్గానికి ఆహ్వానం మాకు ఉంది. అదే ఆహ్వానం మీకు కూడా మనందరికీ కూడా ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి క్రీస్తునందున్న వారందరూ, మృతులైన వారందరూ ఒకానొక దినాన తిరిగి లేస్తారని వాక్యం చెలవిస్తూ ఉంది. వాక్యాన్ని నమ్మండి, ప్రభు అయిన యేసుక్రీస్తులో మీరు రక్షణ పొందమని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, దయచేసి ఈ మార్గం గుండా మనం అందరము ప్రయాణం చేసి మనము స్వర్గానికి ఆహ్వానంగా మనం అందరము స్వర్గానికి చేరే ఆ గొప్ప ధన్యత మనం అందరూ సంపాదించుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇస్రాయేల్ గారు ప్రార్థన చేస్తారండి. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, మీ మాటలు నాయన ఈ గ్రామానికి వినిపిస్తున్నాం తండ్రి. ఈ మాటలు ఎంత గొప్పవో, ఈ మాటల్లో ఎంత గొప్ప శక్తి ఉందో, ఈ గొప్ప ఆలోచన ఉందో వారు గ్రహించే మనసును దయచేయండి బాబు. విన్న ప్రతి మాట కూడా తండ్రి వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని నాయన ఈ మాటల గురించి ఆలోచించే మనసును వారికి దయచేయండి బాబు. ఎందుకంటే నాయన ఎన్నో గ్రామాల నుంచి కష్టపడి ప్రయాసపడి ఈ గ్రామానికి వచ్చాం తండ్రి. నాయన ప్రేమతో వచ్చామని మీరు అర్థం చేసుకునే మనసును దయచేయండి బాబు.
ప్రేమతో ఈ మాటలు స్వీకరించి ఆలోచించి వారి ఆత్మలను రక్షించుకుని మరి పరలోకం చేరుకోవడానికి సహాయించండి. వచ్చిన మాకందరికీ మీ కృపతో నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారైన మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు పేట మీ బంగారు పాదాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఆమేన్. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. విమోచకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు, ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సువార్త బృందం ద్వారా మీ మధ్యకు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను తీసుకురావడం జరిగింది. సువార్త అంటే అర్థం క్రైస్తవులకి బాగా తెలుసు. ఒకవేళ తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, సువార్త అంటే మరణ, సమాధి, పునరుద్ధానాలు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, అదేవిధంగా సమాధి, పునరుద్ధానం, ఈ మూడు విషయాలను కనుక ఒకసారి గమనించినట్లయితే ఇది ఎక్కడ జరిగింది అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. అయ్యలారా, అమ్మలారా, జాగ్రత్తగా ఈ మాటలు వినాలి అని ప్రేమతో మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆసియా ఖండంలోనే ఇజ్రాయేలు దేశంలో యెరూషలేం అనేటువంటి ఒక గొప్ప పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారిని రోమా ప్రభుత్వం ఆనాడు సిలువేయడం జరిగింది. ఏదో 4 గోడల మధ్య జరిగినటువంటి సంఘటన కాదు. ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేటువంటి సంఘటన అది. ఆ రోజు ఆయనను చంపేస్తే, ఈ భూమి మీద లేకుండా సమాధి చేస్తే, ఆయన ప్రారంభించినటువంటి ఆ మతం అనేది పూర్తిగా సమాధి అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కొంతమంది దుష్టులు యేసుప్రభు వారిని చంపి సమాధి చేసి ఇక ఆయన యొక్క ఉనికిని భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయనను శుక్రవారము సిలువేశారు, శనివారం సమాధిలో ఉన్నారు, ఆదివారం తెల్లవారుజామునే ఆయన తిరిగి లేవడం జరిగింది. సో ఆ రోజు అనేక మంది ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక గొప్ప ఆశ్చర్యాన్ని, వింతను చూశారు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా నివ్వెరపోయారు, విస్మయం పొందారు. కారణం ఏంటంటే, ఇలా సమాధి చేయబడినటువంటి వారెవరో కూడా, చనిపోయిన వారు ఎవరో కూడా తిరిగి లేవలేదు అనేటువంటి ఒక గొప్ప వింతను ఆ రోజునటువంటి ప్రజలు చూశారు. ఆయన తిరిగి లేచిన తర్వాత ప్రపంచానికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, మరణించిన తర్వాత ప్రతి మనిషికి కూడా మరొక జీవితం ఉంది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం కాకుండా ఈ జీవితం తర్వాత, అనగా ఈ 70-80 సంవత్సరాల జీవితం తర్వాత పరలోకంలో, అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నటువంటి లోకంలో ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా అక్కడ ఒక నూతనమైన జీవితం ఉంటుంది అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మరణం, సమాధి, పునరుద్ధానం తర్వాత ప్రపంచమంతా తెలుసుకోవడం జరిగింది. గనుక ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి లేదా ఈ గ్రామంలో ఉన్నటువంటి వారికి యేసు ప్రభు వారి గురించి తెలియకపోతే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం.
ఆయన అందరికిలాగానే పుట్టాడు, అందరికిలాగానే మరణించాడు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయన తిరిగి లేవడం అనేది ఒక గొప్ప వింత, ఒక గొప్ప ఆశ్చర్యం. ఈరోజు ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనను రక్షకుడిగా నమ్ముతారో, ఖచ్చితంగా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనకు వలె సమాధి చేయబడి తిరిగి లేచి దేవుడు ఉన్నటువంటి పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉన్నారు. అంటే భూమి మీద ఒకవేళ మనుషులుగా మనకి కులాల పేరట, మతాల పేరట, వర్గాల పేరట ఒకవేళ విడిపోయి ఉండొచ్చేమో కానీ వారందరినీ ఏకం చేసి ఇదిగో నన్ను నమ్ముకుంటే, నన్ను విశ్వసిస్తే మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా విడుదలనిచ్చి మరణించిన తర్వాత ఆ పరమ తండ్రి వద్దకు చేర్చడానికి నేను ఒక మార్గంగా వచ్చానని ఈరోజు ప్రపంచానికి ఆనాడని తెలియజేసినటువంటి ఆ వార్త ఈరోజు మీ మధ్యకి తీసుకురావడం జరిగింది. గనుక ఎవరో కూడా దీనిని ఏదో ప్రజల మీద రుద్దే ప్రయత్నం అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా పరమ తండ్రి చెంతకు చేరాలనేటువంటి ఒక ఆలోచనతోనే ప్రేమతో మీ మధ్యకి రావడం జరిగింది తప్ప మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి లేని విషయాలు తెలియజేసి ఏదో మతంలో చేర్చుకోవడానికి చేసే ప్రయత్నం కాదండి. గనుక క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని మీ మధ్యకి తీసుకురావడం జరిగింది. ఒకసారి ప్రతి ఒక్కరు అందరూ ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ మధ్యకు ఎంత ప్రయాసపడి వచ్చామంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. మా పనులు మానుకుని, మా ఉద్యోగాలు మానుకుని, మా ఖర్చులతో మేమే మీ మధ్యకి ఎందుకు వచ్చామో ఒకసారి మీరు అందరూ కూడా, ఈ గ్రామస్తులందరూ కూడా ఆలోచన చేస్తారని ప్రభు పేరట మీకు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అర్జున్ రావు గారు ప్రార్థన చేస్తారండి దయచేసి. అందరూ ప్రార్థన చేస్తున్నాండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల తండ్రి, దయగల తండ్రి నైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలోనైనా ప్రభా, నీ బిడ్డలుగా నైనా ప్రభా, ఈ సమయంలో గ్రామంలోకి వచ్చి నేను స్వార్థ ప్రకటించడానికి ఇచ్చిన మాకు ధన్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రములైనా ప్రభా. అనేకమైన పిల్లలు నశించిపోతున్న ఆత్మల వరకు నాయన ప్రభా, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించడం నా పేరట నుంచి అనుభవించే తండ్రి ప్రభా. ఆ రీతిగా అనేక మన గ్రామాల నుంచి, అనేక మన ప్రాంతాల నుంచి మీ పిల్లలు రక్షించబడ్డ పిల్లలు వచ్చి గ్రామంలో నీ మాటలు ప్రకటించడానికి నాయన, నీ మాటలు విని గ్రహించుకుని నాయన ప్రభా, ఆలోచించి తండ్రి ప్రభా, దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయ ప్రభా. తండ్రి ప్రభా, బిడ్డలు మార్చి తండ్రి ప్రభా, మాలో ఏమి లేదు నాయన ప్రభా, మేము సువార్తను ప్రకటించడానికి సిద్ధపడిన తండ్రి ప్రభా, అలలో మనస్సులను మార్చే దేవుడు నాయన ప్రభా, సమస్తమును తెలిసిన వాడు తండ్రి ప్రభా. గ్రామాన్ని, గ్రామ బిడ్డల్ని, గ్రామంలో ఉన్న నాయకుల్ని, అధికారులను అందరినీ కూడా ఆశీర్వదించిన ఆయన ప్రభా, వాళ్ళ మనస్సులో మార్చిన ఆలోచించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని అనేక పిల్లలందరినీ జ్ఞాపకం చేస్తాను ఆయన ప్రభా. తండ్రి నీ సువార్త పనిలో పోరాడుతున్న ప్రతి ఒక్కరికి నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ జ్ఞానం, ఇంకా అనేకమైన ఆలోచనని ఆత్మ సహాయం ద్వారా వారికి సహాయం చేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామములో బతికేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో. అందరికీ ఇక్కడ ఉన్న, ఈ గ్రామంలో ఉన్న, ఈ గృహాల్లో ఉన్న, ఇక్కడ కూర్చున్న నా సహోదరులందరికీ క్రీస్తు పేరట నా వందనములండి. సహోదరులారా వినండి, ఇది క్రీస్తుని గురించిన సువార్త అండి. మీకు ఏదో చెప్పాలని, ఏదో ఆశించాలని కాదు, కానీ క్రీస్తు మాకు నేర్పిన ఈ యొక్క సువార్త పరిచర్య మీకు కూడా చెప్పాలని మేము ఈ గ్రామానికి వచ్చామండి. ప్రేమతో మమ్మల్ని మీరు మా మాటలు వింటున్నందుకు మీకు వందనములండి. అయ్యా వినండి, యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుని కుమారుడు. ఆయన యందు నిత్య జీవితం ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండని ప్రభువు మమ్మల్ని పిలిచాడు, ప్రతి ఒక్కరిని పిలిచారండి. భారం అంటే ఏదో అప్పులు కాదు,
ఏదో ఒక ఇల్లు కట్టుకునే సమస్య కాదు. పాపభారం ఉందండి ప్రతి ఆత్మకు కూడా. మనం ఈ భూమి మీద నివసిస్తున్నామంటే మనలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ద్వారానే మనం కదులుతున్నాము. ఒకవేళ ఈ ఆత్మ పోతే మన నుండి అది శవముగా మారిపోతుంది. ఒక 2 గంటల్లోనో 3 గంటల్లోనో శ్మశానంలోనూ ఈడ్చిపాడేస్తారని పూర్తి చేస్తారు. అయితే ఈ ఆత్మకు మోక్షం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఆ ఆత్మను రక్షించడానికే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారండి. ప్రతి ఒక్క ఆత్మను రక్షించాలని దేవుడే మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చారండి. అందుకు కాబట్టి ఈ మాటలు మీరు అందరూ విని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని ఆయన యందు నిత్య జీవితం ఉందని మీరు అందరూ గ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నామండి. విన్న మీ అందరికీ ప్రభు పేరు నా వందనములు చెల్లించుకుంటున్నామండి. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవగల దేవా, నీకు వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో ప్రభు, మాకు మరొక దినాన్ని ఇచ్చి తండ్రి ప్రభు, నీకు సువార్త పనులు మాకు సహాయం దయచేసినందుకు నీకు వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభా ఈ ప్రియులు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనము స్తోత్రములు తండ్రి ప్రభా. కొన్ని మాటలు తెలియజేశారు ప్రభా. ఆ మాటలు తండ్రి ప్రభా ప్రతి ఒక్క హృదయంలో తండ్రి ప్రభు నాటుబడి దాని ఫలింపు గ్రహించడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఒకరైనా మార్చడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. వారితో అందరితో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చుండగా మీ సహాయం మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపం చేసుకోమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేసిన క్రియలన్నిటికి తీర్పుంది పరలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పుంది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా. నిలిచే ధైర్యం నాకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, బ్రతుకులు మార్చుకో. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దేవుడి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు, అంతేకాకుండా ఈ గ్రామానికి కూడా వచ్చి ఉంటున్నాను. పిల్లలు గమనించండి, నశించిన దాన్ని వెదకరక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తుంది. ఎవరు నశించిపోతున్నారంటే లోకమున్న ప్రతి మానవుడు కూడా నశించిపోతున్నాడు. కాబట్టి నశించిపోతున్న మనం రక్షించుటకు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నా కొరకు, మీ కొరకు, అందరి కొరకు ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించి ఆయన ఒకేసారి సిలువలో మరణించి ఉంటున్నాడు. ఆయన సిలువలో రక్తాన్ని కార్చి మన పాపములన్నీ కూడా కడిగి క్షమించి పిల్లరా ఆయన బిడ్డలుగా నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారికి కులమత భేదం ఏమీ కూడా
లేదు, అందరూ కూడా సమానమే. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసు ప్రభువు వారు సెలవిస్తుంటున్నారు. ఈ లోకంలో మానవుడి జీవితంలో అన్ని కష్టాలు, శ్రమలు, బాధలే. కానీ ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, బిడ్డలారా నా దగ్గరికి మీరు తిరిగి రండి అని ఆయనే చెప్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న మానవుడు ప్రతి ఒక్కరు కూడా మరణించక ముందే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నిత్య జీవానికి వారసుడవుతాడు. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు వారే చక్కని మాట చెప్తుంటున్నాను. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, నరకం తప్పించుకొని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉండగానే నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రభువు నేను క్షమిస్తాడు. ఎందుకంటే మన పాపము క్షమించడానికి ఈ లోకంలో ఎవరూ లేరు. మన పాపాలు క్షమించడానికి గొర్రె రక్తం సరిపోదు, పక్షి రక్తం సరిపోదు, పశువు రక్తం సరిపోదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారే తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి ఏడ్చినట్లయితే నీ పాపాలు క్షమిస్తాడు, ఆయన రాజ్యానికి నిన్ను పిలుస్తాడు తగిన సమయంలో. దేవుడి యొక్క మాటలు దీవించునుగా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, వందనాలు తండ్రి. దయగలిగిన తండ్రి మీకు వందనాలయ్యా. దేవాతి దేవుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి దూర ప్రాంతం నుండి నాయన ప్రాంతం చేరి ఉన్నాం. సువార్త నాయన ప్రతి ఒక్క బిడ్డకి వినిపించాలని ఆసక్తితో వచ్చాం ప్రభువా. నాయన మా ప్రయాణం అంతట్లో మీరు తోడై ఉన్నందుకు వందనాలు. ఈ సువార్త ప్రయాణంలో మీరు తోడై ఉండండి. చిన్న ఆత్మ దేవుని యొద్దకు చేరు, ఈ కంటుకేముంది దేవుడి చిన్న ఆత్మ దేవుని యొద్దకు చేరు, ఈ కంటుకేముంది మనకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బతుకును మార్చుకో. అయితే తర్వాత చనిపోయిన లాజర్ను కూడా దేవుడు బ్రతికించాడు. ఆ యొక్క బ్రతికించగలిగే సామర్థ్యం ఆయన ఒక్కళ్ళలో మాత్రమే ఉంది, ఇంకెవరూ బ్రతికించలేరు. డాక్టర్లు కొన్ని రోగాలను మాత్రమే మాయం చేయగలరు, కొన్ని అనారోగ్యాలు మాత్రమే మాయం చేసి ఆరోగ్యం ఇవ్వగలుగుతారు. కాకపోతే ఆ డాక్టర్లకి సైతం జ్ఞానం ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఎప్పుడూ బైబిల్లో ఉన్న వారి కోసమైనా చెప్తారు, బైబిల్లో ఉన్న వారైనా బ్రతికించాడు దేవుడు, ఈ లోకంలో ఎవరిని బ్రతికించలేదంటే దానికి సాక్ష్యం నేనే. పురుగుల మందు తాగి చనిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు. దానికోసం చెప్పడానికి మేము వచ్చాం ఇక్కడికి. ఎందుకంటే మేము ఒకప్పుడు ఈ సువార్త ఎరగక, ఈ యొక్క దేవుని గురించి తెలియక లోక పాపంలో పడిపోయి లోకంలో జీవిస్తూ అనేకమైన అసభ్య కార్యాలకు మేము బానిసలైపోయి తిరిగిన వాళ్ళమే. అయితే దేవుడు మమ్మల్ని పట్టుకొని, ఇలాగ మీరు మరణిస్తే దేవుని రాజ్యం చేరుకోలేరు, ఇలాగే పాపులుగా మరణిస్తే కనుక ఆయన గురించి లోకానికి ఎవరు చెప్తారనే ఉద్దేశంతో ఆయన చనిపోయిన మమ్మల్ని డాక్టర్లు సైతము సంతకాలు పెట్టించేసుకున్నారు. చనిపోయాడు ఈ కుమారుడు, ఇంకా బ్రతికించలేము, మా వల్ల కాదు. ఈ పురుగుల మందు తాగిన వాడు ఒక 98% చనిపోతారు. అయితే ఈ పిల్లడు కూడా చనిపోయాడు, సంతకాలు పెట్టేసి తీసుకెళ్ళిపోండి అన్నారు. అయితే 2 రోజులు చనిపోయిన మనిషిని 3వ రోజు అమ్మ మీ కుమారుడు బ్రతికించాడని దేవుడు ఆ డాక్టర్ల ద్వారా మాట్లాడాడు. అదే అయితేనే
దేవుడు మమ్మల్ని బ్రతికించిన దేవుడు మీ యొక్క ఒకవేళ ఈ గ్రామంలో అనేక మంది ఎప్పటి నుంచో తీరని అనారోగ్యాలతో ఒకవేళ ఉన్నారేమో, దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అనేకమైన ఇబ్బందులు గుండా మీరు నడుస్తున్నారేమో, దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఈరోజే ఒకవేళ దేవుడిని తెలుసుకోండి, ఈరోజే మీరు దేవుణ్ణి ఎరగండి. ఒక మాట అయితే దేవుడు మీ సమస్యల నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాడు, మీ అనారోగ్యాల నుంచి విడుదల చేస్తాడు. మేము పొందుకున్న కార్యములు, మేము పొందుకున్న ఆరోగ్యం, స్వస్థత మీరు పొందుకోవాలంటే నజరేయుడైన యేసుక్రీస్తుని తెలుసుకొని ఈ మాటలు ఆలకించాలని మేము ఈ చిన్న మాటలు మేము ముగిస్తున్నాం. మంచి ప్రార్థన చేసింది. స్తుతి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధాత్మ దేవుడు, మంచి దేవుడు, జీవం కలిగిన మా దేవ, నీ స్తుతులు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఎక్కడెక్కడో నా తండ్రి దేవ నివసించే మమ్మలను అనేకులుగా తండ్రి దేవ సమాజముగా కూడుకుని సహోదరులుగా తండ్రి దేవ నువ్వు ప్రతి గ్రామం దర్శించులుగా. నరసింగపురం గ్రామ ప్రజలకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు క్రీస్తు సిలువను గూర్చిన సువార్తను ప్రకటించడానికి ఈ గ్రామానికి మేము అందరం వచ్చి ఉన్నాం కనుక దయచేసి ఒక్క 10 నిమిషాలు దేవుని మాటలు వినగలడానికి శ్రద్ధ చూపించాలని మనవి చేస్తూ ఉన్నాము. కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినడానికి మీ మనస్సును నిలపాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తుని గూర్చిన కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నశించిపోతున్న ప్రతి మనిషిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అయితే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన ఈ భూమి మీద నివసించేటప్పుడు ఒక ఎత్తైన కొండ మీద ఆయన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ కొండ ప్రాంతం చుట్టూ కూడా బహుజన సమూహం ఉంది. ఆ ప్రజలందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, బోధను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బోధ అంటే, ఈ లోకంలో మనుషులైన వారు తన అపవిత్రతను విడిచిపెట్టి పరలోకమనే లోకంలో ప్రతి మనిషి నిత్యము జీవించడానికి ఆ వ్యక్తి పట్టణములో ఉంటే ఆ వ్యక్తిని పట్టణం వెలుపల వెలివేసేవారు. ఒకవేళ అదే కుష్ఠరోగి ఊరిలో ఉంటే ఊరు బయట వెలివేసేవారు. ఆ కుష్ఠరోగి గ్రామంలో ఉంటే గ్రామం బయటకు వెలివేసేవారు. ఎందుకు వెలివేసేవారు అంటే, తనకున్న కుష్ఠరోగం మరొక వ్యక్తిని సోకుతుందేమో అని వాళ్ళు ఊరు నుండి వెలివేసేవారు. తన బంధువులతో మాట్లాడే అధికారం లేదు, తన స్నేహితులతో కలుసుకునే అధికారం లేదు, ఆ ఊర్లో ఉన్న ప్రజలతో స్నేహం చేసే అధికారం లేదు. ఎక్కడున్నాడంటే ఊరు బయట వెలివేశారు ఆ వ్యక్తిని. ఎవరినంటే కుష్ఠరోగిని. కుష్ఠరోగిని వెలివేశారండి. మీరు ఆ కుష్ఠరోగితో ఎవరు మాట్లాడతారు? ఆ కుష్ఠరోగిని ఎవరు బాగు చేస్తారు? ఆ కుష్ఠరోగిని ఎవరు బ్రతికిస్తారు? ఊరు బయట వెలివేసిన వ్యక్తిని ఎవరు కాపాడతారు అనేది మనం ఆలోచించగలిగితే, సమాజము ఊరు బయట ఉన్నాడండి ఆ కుష్ఠరోగి. ఎవరు మాట్లాడడం లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఎవరితో మాట్లాడాలో తెలియక చనిపోవాలని నిశ్చయిత కలిగి ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నాయేమో. నీ బంధువులని వెలివేశారేమో, నీ గ్రామస్తులని వెలివేశారేమో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా?
నిలిచే ధైర్యం నాకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకో. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. మనకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకో. ఆత్మను చంపకని దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే నీ దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపకని దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు ఈ దేహాన్ని చంపే ఈ దేవునికి భయపడవయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెప్పుడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెప్పుడు. మన వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నన్ను ఎరిగి ఆరు మనసును పొందవా. అనుకూల సమయం ఇది నన్ను ఎరిగి ఆరు మనసును పొందవా.
ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పయలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం మనకుందా? జగన్ కాలనీ వాసులందరికీ దేవుని నామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియమైనటువంటి ప్రజలారా, లోకరక్షకుడు మనందరినీ పరలోకానికి చేర్చే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను మీ మధ్యకు తీసుకుని వచ్చాం. ఇక్కడ ఎక్కువగా భక్తిభావం కలిగినటువంటి ప్రజలు మాకు కనబడుతున్నారు. యేసుక్రీస్తు సువార్తను మీకెందుకు తెలియపరచాలి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి? ఎందుకంటే పరలోకానికి మీరు అనుకున్నటువంటి మోక్షమైనటువంటి ఆ స్వర్గానికి చేరుకోవాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభు. మనం చాలా విషయాల్లో పాపాలు పోవాలంటే ఒక మేకనో, ఒక కోడునో, లేకపోతే ఒక గొర్రెనో, లేకపోతే ఒక మరి ఇంకా ఏదో ఒక జీవినో మనం బలిగా సమర్పిస్తాం. అలా సమర్పించడం వల్ల అది రక్త ప్రోక్షణ వల్ల ఆ పాపాలు పోతాయని అనుకుంటున్నాం. అయితే వీటికన్నా శ్రేష్టమైన బలి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు చేశారు. ఎందుకంటే ఆయనే పరలోకం నుంచి భూమి మీదకి కన్యైన మరియ గర్భాన జన్మించి ఆయన ప్రాణ త్యాగం చేశారు. ఎందుకంటే ఆయన ఒక బలి పశువుగా వధించబడ్డారు. పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అన్నారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా చాలా మంది ఆయన అడిగితే స్వస్థత పొందుతున్నారు. అనారోగ్యం ఏ విధమైన ప్రభు పరిస్థితులను బట్టి కానీ, ఏ విధమైన ప్రభా ఆటంకాలను బట్టి కానీ ప్రభు మమ్మల్ని ఎక్కడా కింద పరచలేదు కనుక ప్రభు ఇలాగా మేము నీ సువార్త మేము ప్రకటించడానికి మాకు ధైర్యాన్ని కలిగజేసావు, ఆరోగ్యాన్ని కలిగజేసావు, నెమ్మదిని కలిగజేసావు, సంపూర్ణమైన ప్రభా ప్రయాణాన్ని కూడా ప్రభా ఇప్పటి వరకు కలిగజేసావు ప్రభా. కాస్త వినవలసింది మనం చేస్తూ ఉన్నాను. గమనించండి, ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు ఒక సహాయం కావాలి, ఒక ఉపకారం కావాలి. ఏంటి సహాయము, ఏంటి ఉపయోగము? గమనించండి గ్రామస్తులారా, నశించిన దానిని వెతక రక్షించడానికి ఈ భూమి మీద ఏ ఒక్కరు లేరు. అయితే ఒక ఆయన 2025 సంవత్సరాల క్రితమే మనందరినీ కూడా రక్షించడానికి ఈ భూమికి వచ్చి ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు గారు. రెండవదిగా ఆయన ఎందుకు వచ్చి ఉన్నారు అంటే మనందరికీ ఉపకారం చేయడానికి, మనందరికీ మేలుతో నింపడానికి. అనగా మీకు ఆస్తులు ఇవ్వడానికి కాదు, అంతస్తులు ఇవ్వడానికి కాదు, మీకు ఆరోగ్యం ఇవ్వడానికి కాదు. వీటన్నిటికంటే కూడా మరొక ఉపయోగకరమైన పరిస్థితి, మరొక ఉపయోగకరమైన అవకాశము ఏమిటి తెలుసా? పరలోకము. అది ఇవ్వడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఉన్నాడు. వాంగ్యాలు వేస్తుంది, ఎవరైతే ఆయనను నిజ రక్షకుడని నోరుతో ఒప్పుకుంటారో, ఎవరైతే ఒప్పుకొని పాపాలు విడిచిపెడతారో, ఎవరైతే మనసులో ఆయనను పెట్టుకుంటారో వారు రక్షించబడతారు. రక్షించబడడం కాదు, ఆయన మనందరికీ ఏర్పాటు చేసిన ఆ పరలోకంలో చక్కగా అవకాశం అందరికీ ఉంటది. అది చెప్పడానికే చాలా దూర ప్రాంతం నుండి మన ప్రాంతానికి దేవుని యొక్క దాసులైన వారు, మరి ఉద్యోగాలు చేస్తున్న వారు, యవనస్తులైన వారు మన దగ్గరకు వచ్చి ఉన్నారు. ఏ మాటలు స్వీకరిస్తున్న అందరూ కూడా ఆయన ద్వారానే, అనగా ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే మోక్షం ఉందని, ఆయన ద్వారానే స్వర్గం ఉందని, ఆయన ద్వారానే పరలోకం ఉందని విషయాన్ని మీరు అందరూ గ్రహించి ఇంక ఎవరైనా ఆయన సొంత రక్షణ స్వీకరించకపోతే ఆయనను స్వీకరించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకొనిచున్నాను. ఆమేన్. స్తుతి స్తోత్రం 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 దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఇదిగో తండ్రి నాయన, నా ప్రవ్వా, నా తండ్రి,
ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి నాయన ఈ సమయము మేము సమకూర్చుకొని నా తండ్రి ఒక్కటిగా కూడుకొని నా తండ్రి ఈ స్థలం మంది నిల్చున్న రీతిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి దేవచనులు చెప్తున్న వాక్యంలో ప్రభా నా తండ్రి మాటలు తండ్రి నాయన ప్రతి హృదయానికి హత్తుకొని నా తండ్రి నాయన తరగతులో ప్రతి చోట చూడా నీ పలుకే ధరింపలేదే ఆయుధం ధరింపలేదే ఆయుధం వసమాయే జనుల హృదయాలు వసమాయే జనుల హృదయాలు చెప్పబడుతూ దేవుని నామాన్ని కనబడతాం దగ్గరగా పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో పవళించినావు నరసింగపురము సగా దేవా సువార్త పరిచయం ఇచ్చిన కృపకి నిబంధనలు ఈ గోకువాడ ప్రాంతంలో కూడా సువార్తకు వెళుతుండగా మాతో నీ ఆత్మను ఉంచండి. దేవా సువార్త ప్రతిగిస్తుండగా అనేక మంచి చదివి దేవా నేను అంగీకరించే మంచి మనసు మీరు దయచేయమని జరుగుతున్న ఈ సువార్త పరిచర్య అంతా కూడా ఘనముగా మరియు ఎటువంటి ఆటంకాలు రాకుండా సహాయం దయచేసి నడిపించమని అదే యేసుక్రీస్తు యొక్క నామములో అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను ఇప్పుడు పరలోకపు తండ్రి. ఆమేన్. పసిబాలుడవు కావు మరి గ్రామానికి మేమందరం వచ్చి ఉన్నామండి. క్రీస్తు పేరట మీ అందరికీ శుభవార్త తీసుకొచ్చామండి. మరి ఏంటా శుభవార్త అంటే మరి తండ్రి అయిన దేవుడు మనందరినీ తన పిల్లలుగా చేసుకున్నాడండి. మరి మనం అందరం కూడా త్రోవ తప్పిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఎవరికి ఇష్టం వచ్చిన దారుల్లోకి వాళ్ళం వెళ్ళిపోయామండి. మరి కన్న తండ్రి అయిన దేవుడు మరి ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే తగ్గించుకుని మానవ శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. ఆ శరీరం మన కోసమే మరి ఆ సిలువ వేయబడి ఉన్నది. మనం అందరం తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నదే మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఒక ఉద్దేశం అండి. అందరూ కూడా తండ్రి అయిన దేవునికి పిల్లలమైన మనము త్రోవ తప్పుపై తిరుగుతున్నామని ఆయన ఒక గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనం అందరం తెలుసుకోవాలి ఏంటంటే మన పాపములు ఒప్పుకోవాలి,
ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం దారిలు తప్పిపోయి ఉన్నామండి, ప్రతి ఒక్కరివి కూడా. ప్రతి ఒక్క దారి వెతుక్కుంటూ ఉన్నాం, కానీ ఒకే ఒక దారి ఏంటంటే యేసుక్రీస్తు వారి దారి మాత్రమే. ఆయనే మనకు మార్గము, జీవము, సత్యమై ఉన్నాడండి. ఆయన సత్య మార్గంలో మనం నడుచుకుంటే కనుక ఖచ్చితంగా తండ్రి దగ్గరికి మనం వెళ్తాం. తండ్రి దగ్గర ఏమున్నదంటే నిత్యము సంతోషం ఉందండి. ఈ లోకంలో 5 నిమిషాలకు వచ్చే డబ్బు కోసం ఏదో కావాలని, ఏదో సంపాదించాలని ఈ లోకంలో ఎంతో కొట్టుమిట్లాడిపోతున్నాం. కానీ తండ్రి దగ్గర నిత్యము సుఖం ఉందండి, ఆనందం ఉంది. మనము ఏం కష్టపడకుండానే తన పిల్లల దగ్గర పెట్టుకుని చక్కగా భోజనం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మరి అందరూ మనం తెలుసుకునేది యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని, ఆయన్ని మనం స్వీకరిస్తే మనకు రక్షణ ఉందని, ఆ రక్షణ ద్వారాగా మనం తండ్రి దగ్గరికి చేరుకుంటామని మీరందరూ తెలుసుకోవాలండి. మేము ఊరికినే రాలేదండి, పనులు పాటలు అందరికీ ఉంటాయండి. అందరం మానేసుకుండి మరి ఈ ప్రాంతానికి మేమందరం కూడా సువార్తగా ఈ మధ్యకు వచ్చి ఉన్నాం. శుభవార్త మోసుకుని వచ్చామండి. ప్రతి ఒక్కరు వినాలని ఆశపడుతున్నాం. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఈ మాటలు పక్కన పెడితే రేపు పొద్దున పరలోక రాజ్యం మనకు దక్కదండి. ఎందుకు వచ్చారా అని ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారే మన సొంత రక్షకుడు. మన కోసం ప్రాణం పెట్టి సిలువలో ఆయన మన కోసమే తండ్రి తిరిగి లేచాడండి. 3వ దినాన్ని ఆయన లేచి చూపించి మీరు కూడా నాకులాగే మరి తిరిగి లేగిస్తారని చెప్పిన గొప్ప దేవుడు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఎవ్వరూ ఈ లోకంలో మరణాన్ని జయించి తిరిగి లేవలేదండి. ఆయనే సజీవుడిగా లేచి మరి మరణించి లేవడం అంటే అది ఒక్క గొప్ప వరమే. ఆ వరం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభు వారిది. ఆయన నమ్ముకున్న మనము కూడా తిరిగి లేవబోతున్నాం. ఆయన రాకడలో మళ్ళీ తిరిగి లేస్తామండి. చనిపోతాం ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మాత్రమే ఉంటామండి. కానీ ఇంకా తక్కువ ఆయుష్లోనూ కూడా చనిపోతామండి. కానీ తిరిగి లేచే రోజు ఒక రోజు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ మనం తిరిగి లేపడానికి వస్తారండి. అందరం కూడా తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మార్గంలో మనం అందరం ఉండాలని మేము ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియజేయడానికి మాత్రమే వచ్చామండి. మతం మార్చడానికి అయితే రాలేదండి. ప్రతి ఒక్కరూ గమనించండి, ఇది మతం మాత్రం కాదండి, ఇది ఒక మార్గం మాత్రమే. తండ్రి అయిన దేవుని తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం మాత్రమేనండి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు ఎవరో ఒక్కసారి గమనించి మీరందరూ కూడా మరి ఆయన ఉన్న చోటుకి మనం అందరం వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారని వేడుకుంటూ మీ అందరినీ మరి ఈ మాటలు ముగిస్తున్నానండి. సీనియర్ ప్రార్థన చేస్తారండి. కళ్ళు మూసుకుందండి, ప్రార్థన చేసి. తండ్రి పరలోకముందున్న మా కన్న తండ్రి దయగల దేవ, ఇక్కడ చెప్పబడిన మాటలు నాయన మమ్మల్ని ఈ గ్రామానికి నడిపించి తండ్రి, ఇక్కడ ఈ మీ గొప్ప సంగతులు నాయన ఇక్కడ ఉన్న గ్రామస్తులకి వివరించాం తండ్రి. ఆ మాటలను బట్టి నాయన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రభువా, ఆ మాటల్లో ఉన్న భావాలు తెలుసుకొని నాయన మీ గొప్ప జ్ఞాన సంగతులు విని తండ్రి, ఇటువంటి మా బ్రతుకులకి నాయన మంచి గొప్ప దేవుడు అని తెలుసుకొని తండ్రి, మీ మాటలకి మీ మాటలో మీ బాటల ప్రకారంగా నడుచుకోవడానికి ప్రతి బిడ్డకు కృప చూపండి బాబు. అలాగే తండ్రి, ఈ గ్రామంలో ఉన్న బిడ్డలకు నాయన వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి నాయన వాటికి స్వస్థత ఇచ్చేయండి తండ్రి. వాళ్ళకి పంట కానీ నాయన వ్యాపారాల్లో కానీ అటువంటి ప్రతి ఆటలోని అభివృద్ధిలో నడిచేలాగా తండ్రి వాళ్ళని దీవించండి ప్రభా. ఆయన మీ కృప చొప్పున తండ్రి మేము ఈ గ్రామానికి వచ్చి నాయన ప్రతి బిడ్డకు నాయన మీ కృపలో ఈ తండ్రి మేము ఏమైతే నాయన చెప్పాలని వచ్చామో తండ్రి ఆ మాటల ప్రకారం మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాం నాయన. ఆ మాటల్లో ప్రతి బిడ్డకు అర్థం చేసుకుని తండ్రి మీ మాటల్లో ఇంకా బలపడడానికి మీ తట్టు తిరగడానికి ప్రతి బిడ్డకు కృప చూపండి నాయన. మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఈ గ్రామంలో ఉన్న మీ అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో యాగమై పునరుద్ధానుడై తిరిగి లేచి 3వ దినాన నిజమైన దేవుడు నేనని రుజువు చేసిన గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి మీ అందరూ గుర్తెరగాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటున్నాను. మీరందరూ నజరేయుడైన యేసుని తెలుసుకుంటేనే మనకు మార్గం ఉంటుంది. ఆ మార్గమైన యేసు దగ్గరికి మనం చేరాలంటే మన మనసు మార్చబడాలి.
మన మనసు మారితేనే ఆయన మన హృదయంలో ఆయన క్రియ జరిగిస్తాడు. ఆయన క్రియ జరగాలంటే మనం నిజదేవుని తెలుసుకోవాలి. మన రక్షకుడైన యేసుని తెలుసుకొని నమ్మి బాప్తీసం పొందువారు నిత్య జీవం గలవారని ఆయన వాక్యం సెలవిస్తుంది. కొద్ది మాటలు మన ఇంటిలో దీవించిన గాక. దేవానికి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. ఎన్నిక లేని యోగ్యులం కాని మమ్మ ఈ రీతిగా సజీవుల రెక్కలోంచి నీ రక్షణను నీ పునరుద్ధానాన్ని అయ్యా మేము వివరించేవారిగా మమ్మల్ని నడిపిస్తున్న రీతికై నీకు స్తోత్రాలు. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా ఇక్కడ నైనా మేము విత్తిన ప్రతి నైనా విత్తనం నైనా ఫలభరితంగా మార్చండి. ఏ హృదయంనైనా ఏ మాట చేత అయ్యా కరపత్రికలో ఉన్న ఏ మాట చేత ధైర్యపరచబడి నిన్ను గురించి నైనా తెలుసుకుంటారో ఆ మాట చేత వారిని ధైర్యపరిచి మీరే అయినా రక్షణలోనికి నడిపించుకోండి. ఆయనకి స్తోత్రాలు. అయ్యా అయ్యా ఈ గ్రామం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. పాడి పంటలను దీవించండి, ఆశీర్వదించండి, మేలుకరంగా మార్చండి, దీవెన వర్షాన్ని కురిపించండి. అయ్యా నీ రాకడ సమీపంగా ఉంది. ఆ సమీపంగా ఉన్న దినాలన్నీ మేమునైనా అనేకులు నీ వైపు త్రిప్పేవారిగా అనేకులు నీ వైపు తిరుగుటకు సహాయము దయచేయమని నజరేడైన యేసు పరిశుద్ధ గణనామములో ఈ ప్రార్థన విన్నపం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఈ గ్రామస్తులందరికీ కూడా ఉన్నానండి. కొద్దిసేపు వాక్యాన్ని నేర్చుకుందామండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట దేవుడు మనతో ఇలా పలుకుతున్నాడండి. దినములు చెడ్డవు కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలని, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మనందరికీ కూడా సెలవిస్తున్నాడండి. అయితే మనిషి టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి విషయంలో కూడా అప్డేట్ అయ్యాడు, కానీ కొన్ని విషయాల్లో అప్డేట్ అవ్వలేకపోయాడండి. ఏదైనా సరే ఫోన్ ద్వారా మనకి రేపు ఏం సంభవిస్తుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనేది మనకి ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటామండి. అయితే రేపు వాతావరణం ఎలా ఉన్నదన్నది మన ఫోన్లో ఉన్న వెదర్ని బట్టి రేపు ఎండ వస్తుందా లేకపోతే వాన వస్తుందా ఎలా ఉంటుందన్నది ఫోన్లో ఉన్న అప్డేట్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉంటామండి. ఆ ఫోన్ కొన్ని రోజులు బ్రతకాలంటే, ఆ ఫోన్ కొద్ది రోజులు ఉండాలంటే ఏమైనా యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుంటే, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం అప్డేట్ అవుతూ వచ్చాం. అయితే మనం కొన్ని విషయాల్లో అప్డేట్ అవ్వలేదండి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఏమైనా తుఫాన్లు కానీ ఏమైనా ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని ముందుగా మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారండి గవర్నమెంట్ వారు. అలా హెచ్చరిక చేసినప్పుడు చాలామంది కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడుతూ ఉంటారు. సముద్ర ప్రాంతాలకి దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎత్తైన ప్రాంతాల్లో ఉండడానికి గవర్నమెంట్ ముందుగా సూచనలు ఇస్తూ ఉంటుందండి. జాగ్రత్త వహించమని, జాగ్రత్తగా ఉండమని, రేపు గట్టిగా వర్షం వస్తుందని, తుఫాను వస్తుందని ముందుగా హెచ్చరిక చేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు మనం ముందుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఆ ప్రమాదం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ఎలా ఉండాలి, కావాల్సిన ఆహారాన్ని కానీ, వస్తువులు కానీ, బట్టలు కానీ ప్రతిదీ కూడా సిద్ధపాటు చేసుకొని ఆ ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి మనం అక్కడ సురక్షితంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి. అయితే మనకు ఈ లోకంలో ఒక ప్రమాదం ఉందండి. అదేంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ. ఆ రెండవ రాకడని మనం తప్పించుకోవాలండి. అది తప్పించుకోవాలంటే ఎలా ఉండాలంటే మనం జాగ్రత్త వహించాలి. మనిషి ప్రతి విషయంలో అప్డేట్ అయ్యాడు, కానీ ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి, దాని నుండి జాగ్రత్త వహించడానికి ఎలాగా ఉండాలని ప్రతి విషయంలో అప్డేట్ అయ్యాడు, కానీ ఆయన ప్రమాదాన్ని, ఆయన రాకని తప్పించుకోవడానికి ఎవరో కూడా సిద్ధపాటు కలిగి ఎవరూ లేరండి. ప్రతి ఒక్కరం కూడా దారి తొలగిపోయి, ప్రతి ఒక్కరం కూడా ఆయన దారి తొలగిపోయి ప్రతి ఒక్కరం కూడా మనం నడుచుకుంటున్నామండి. ఆయన రాకడ వచ్చినప్పుడు ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా లయమైపోతుందండి. కృత్యములన్నీ కూడా కాలిపోతాయండి. మనం ఇంకా పాపంలోనే ఉండి, మనం ఇంకా పాపం జీవితంలోనే బ్రతికితే యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం అందరం కూడా ఆయన ఆ నరకంలో ప్రతి ఒక్కరూ కాలిపోతామండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎలా అయితే ప్రమాదం నుంచి, ఒక వర్షం నుంచి కానీ, ఒక తుఫాను నుంచి కానీ తప్పించుకొని ఒక ఎత్తైన ప్రదేశంలో ఎలా ఉండాలని మనం సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళి మనం రక్షించుకుంటున్నాము, అలాగే యేసుక్రీస్తు రెండో రాకడలో కూడా
మనం ఎత్తబడే గుంపులో ఉండాలండి. ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలంటే మన ఆత్మలకు శక్తిగల వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు మేము ఇక్కడికి రావడం గల కారణం ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని మనం అందరం కూడా తప్పించుకోవాలి. అది తప్పించుకోవాలంటే వాక్యం నేర్చుకోవాలి. చాలామందికి వాక్యం తెలియదండి. వాక్యం తెలియక ఈరోజు లోకంలో కలిసిపోయి చాలామంది వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారండి. అయితే మేము వచ్చిన దానికి కారణం ఏంటంటే మేము ఇచ్చే పత్రికలు కానీ, మేము చెప్పే వాక్యం కానీ, మేము చేస్తున్న ఈ సువార్త మాకు పని లేక కాదండి. ప్రతి ఒక్కరి జీవితాలని కూడా మనల్ని నడిపించేది ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ విని నడుచుకొని ఆ ప్రమాదం నుంచి ప్రతి ఒక్కరూ తప్పించుకొని ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఎలా అయితే మనం రక్షించుకుంటున్నామో అలాగే యేసుక్రీస్తు అనే ఒక ఎత్తైన ప్రదేశానికి మనందరూ చేరుకొని మన ఆత్మని మనందరూ కూడా రక్షించుకునే వారిగా ప్రతి ఒక్కరూ కూడా బ్రతకాలని నేను మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనండి. దేవా మీకు వందనములు దేవా. ఉదయం నుంచి మీరు మమ్మల్ని నడిపించారు తండ్రి. ఇంకా జరగబోయే సువార్తలు మీరు తోడైన తండ్రి. ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా మీ యొక్క కాపుదల ఉంచండి. రాత్రి జరగబోయే మీటింగ్లో కూడా మీరు తోడైందండి, నేడైనా తండ్రి. మా సేవకుడు ఏం చెప్తున్నాడు వాక్యాన్ని సరే నేను జీవించేలా చేస్తావా. మాతో పాటు తండ్రి ఉన్న అందరూ తండ్రి సిద్ధపరచాలి భాగ్యం దయచేస్తారని మా కొరకు తల్లోరాన్ని వేసుకుని వారు సేవకరించున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో ఈ గ్రామ ప్రజలకి మీ కూడొచ్చి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ఎందుకంటే నా జీవితంలో నేను ఒకే దినాన్ని ఎన్నో పాపములు చేసిన దాన్ని ఆయన నా కొరకు లోకానికి మనుషు రూపంలో జన్మించి ఆయన రక్తాన్ని చెందించి నేను నా ప్రాణం పోకుండా ఆయన ప్రాణాన్ని శిలువయాగంలో త్యాగం చేసి నన్ను పాపము నుండి విడిపించి ఆయన రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేసి ఆయన ఉన్న రాజ్యములో నన్ను చేరాలని, నన్ను శుద్ధిని చేసిన దేవుడు మిమ్మల్ని కూడా శుద్ధి చేయాలని ఈ లోకంలో మీ కొరకు ప్రతి పాపిని క్షమించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మీరందరూ వారు ఎవరైతే నిత్య జీవానికి వారసులు అవుతారో వారు ఆయన కనులు తెరవాలి. ఆయన వైపు చూస్తే మనం నిత్య రాజ్యానికి వెళ్తాము. ఇప్పుడు ఈ వాక్యంలో చూడండి, ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడైన లాజరు ఉన్నాడు. లాజరు ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి దరిద్రుడుగా బ్రతికాడు. ధనవంతుడు ఆయన ఎరగలేదు కాబట్టి ధనం తనను కాపాడలేదు, తన మరణాన్ని కాపాడలేదు, తన మరణాన్ని రక్షించుకోలేకపోయాడు. లోకములో ఇక్కడ మరణించాడు. ఆ లోకములో ఆయన రాజ్యము దగ్గరికి వెళ్ళబడికి అగ్ని గుండములో కాలినప్పుడు ఈ లోకములో లాజరు దరిద్రుడయ్యాడు కాబట్టి అబ్రహాం రొమ్మును ఆనుకున్నట్లే ఆ అబ్రహాం రొమ్మును ఆనుకున్న లాజరు చినికిలేడు చుక్క తన నోటిని చల్లార్చుకోవడానికి అడిగినప్పుడు కూడా ఆయన అంగీకరించలేదు. అందుకే చెప్పుతున్నాడు దేవుడు, ఇదిగో నా ప్రజలను పంపిస్తున్నాను, మీరు సువార్త చెప్పమని పంపిస్తున్నాను. అప్పుడు మీరు కూడా మరణించిన తర్వాత ఆయన రాజ్యంలో అగ్నిగుండంలో కాలినప్పుడు మాకెవరూ చెప్పలేదే, మేము ఎప్పుడూ రక్షింపబడలేదే, ఎలా నేర్చుకోవాలో ఏ దేవుణ్ణి ఎరగాలో అని మీరు చెప్పినప్పుడు నా పిల్లలు పంపించాను. ఒక దినాన్ని సువార్త నా పిల్లలు ప్రకటించారు కదా, సువార్త ప్రకటించినప్పుడు వారు పత్రికలు ఇచ్చారు కదా, ఆ పత్రికలు మీరు విసురు పారేసినప్పుడు వారు చెప్పిన మాటలు మీ చెవులు మూచుకున్నప్పుడు అని అప్పుడు దేవుడు సెలవిస్తారు. అక్రమం చేయవారులారా నా ఎదురుండి పోండి అంటాడు. అప్పుడు అందుకే చెప్తున్నా, ఆయన సువార్తని మేము మోసుకొని ఉన్నాం కాబట్టి మేము చెప్పిన ప్రతి ఒక్క మాట ఆయన సువార్త తెచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరూ మారు మనసు కలిగి రక్షింపబడాలని, ఆయన నా రాజ్యములో మనమందరూ ఒక దినాన్ని కలుసుకోవాలని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఒక బిడ్డ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రతి ఒక్క మాట పత్రికలు ఇచ్చినప్పుడు అవి చదివితేనే అందులో భావం తన హృదయంలో నెరవేర్చుకుంటారు. ఒక గేదె గట్టిని వేసినప్పుడు తన నోటును నెవరవేస్తూనే ఉంటది. అది నెవరవేస్తూనే నవ్వులుతూనే ఉంటది. అలాగే మన వాక్యము మన హృదయాల్లో నెవరవేసుకోకపోతే ఆయన రాజ్యానికి మనం సమీపించగా చేరలేము. మాట ఆయన వాక్యాన్ని విని విడిచిపెడతాం. మనం ఆయన అయితే ఎప్పుడు విడిచిపెట్టడం. మన మాటలు ఆయన చెవులు మందము కాదు, ఆయన చేతులు కొరుసువ కాదు. మన చెవులు మందము, మన చేతులు కూడా కొరుసువే. ఆయన అంటున్నాడు, నా మాటలు వినగలిగిన వారు
ఆయన రాజ్యాన్ని ఇచ్చే రాజ్యానికి వారసులవునారు. దేవుడిచ్చిన సెలవు ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కరూ వారి మనసు కలిగి రక్షింపబడాలని ఈ కొద్ది మాటలు దేవుని కృపలో దీవించిన గాక. భవాని గారు ప్రార్థన చేస్తారండి. పని చూసినటువంటి అక్క. ప్రియ పరులకు ముందున్న కన్నతో నీ గొప్ప నామానికి వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం సమయం మొదలుకొని సాయంకాలం సమయం వరకు ప్రభువా మీరు మాతో నుండి నడిపించిన విధానం బట్టి ప్రభువా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా ఎన్నో గ్రామాలు దర్శించాము ప్రభువా తండ్రి. మాకంటే ముందు మీరు వచ్చి ప్రభువా వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడేది ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా పత్రికల ద్వారాగా ప్రభా తండ్రి మాటలు వాక్యము ద్వారాగా ప్రభా ఎందరైతే చెప్పారో ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. నేను చెప్పే మాటలు ప్రభా వాళ్ళ హృదయాలు ఫలింపచేసినట్లు సహాయం చేయండి అయ్యా. దేవానికి వందనాలు స్తోత్రాలు. ప్రభా మా శక్తి కాదు మా బలము కాదు ప్రభా కేవలం అది నీ గొప్పతనమే. దేవానికి వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నావు ప్రభా తండ్రి. రాజ్యముల ప్రభా నా ద్వారా తప్ప తండ్రి ఎవరి ద్వారా ప్రవేశించలేరన్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీదే మా సొంత రక్షకుడిగా ప్రభు అంగీకరించాలి ప్రభా. అయ్యా ఈ గ్రామాన్ని కూడా దర్శించండి తండ్రి. వాళ్ళ హృదయాలు ఫలింప చేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ కొన్ని మాటలు ప్రభా అయ్యా ఈ ప్రార్థన తప్పులను క్షమించమని ప్రార్థనకు ప్రతివారం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను మా కన్న తండ్రి. క్రైస్తవముఖ మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము. క్రైస్తవముఖ మతము కాదిది యేసునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము. ధరల తల్లి దానము సొగును తన రక్తము ప్రతి జననములో. ధరల తల్లి దానము సొగును తన రక్తము ప్రతి జననములో. అందరికీ జీవమొసగెను కలువరిలో యేసు రక్తము. అందరికీ జీవమొసగెను కలువరిలో యేసు రక్తము. కలువరిలో యేసు రక్తము. క్రైస్తవముఖ మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము. ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే. ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే.
అందరి కొరకు సిలువయందే నరకపు చావు పొందెనేసు అందరి కొరకు పొందెనేసు అందరి కొరకు క్రైస్తవముఖ మతము కారిది యేసునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము మీ శరీరము దివిని జరాత్మమూలము భూమికి మూల మీ శరీరము దివిని చేరాత్మమూలము మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా మరణ విజయుడేసు చేరుమా క్రైస్తవముఖ మతము కారిది యేసునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము క్రైస్తవముఖ మతము కారిది యేసునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము యేసునందు తిరిగి జన్మము ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకమందున్న కన్న తండ్రి నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభానికి వదనాలు తండ్రి అప్పుడు తండ్రి స్వార్థ అంతటలో ప్రభ మీరు నడిపించి విధానం పెట్టి నీకు వందనాలు ప్రభ ఈ స్వార్థ బృందమునంతటిలో కూడా ప్రభ మీరుండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నానయ్యా ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రభ మాతో మీరుండి నడిపించే విధానం పెట్టి నీకు వందనాలు తండ్రి అవును ప్రభ సాయంకాలం ఆరాధన అంతటిలో నీకు మహిమార్థంగా జరిగించుకోమని యేసయ్య అధికార కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి హృదయమే నీ
హృదయమే నీ ఆలయం క్రీస్తు. మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నీవే మరణించి సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదిరించి వెలసిన దేవుడ నీవే, పాపుల రక్షణ నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఆరాధనలో దేవ మమ్మల్ని బలపరచండి. మీ చిత్తమైతే రాకడ ఆలస్యం అయితే మా కంట్రోల్ ఊపిరుంటే ప్రభా వచ్చే నెలలో కూడా నా తండ్రి సువార్త కొరకు మేము సిద్ధ మనసు కలిగి సిద్ధపట్టుకు సాయం చేయండి. సహకరించిన గ్రామంలో సేవకులు